రెడ్డి గురించి నిన్న ఇష్టానుసారంగా బాల్క సుమన్ మాట్లాడడం జరిగింది. ఈయన ఉద్యమ సమయంలో ఇట్లనే మాట్లాడడం జరిగింది. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రానికి ఒకసారి ఎంపీ అయ్యిండు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు. అయినాక నేను వ్యవహార తీరు ఏంటంటే నన్ను ఎవరు ఏమనలేరు, నేను ఎవరైనా ఇష్టానుసారంగా బూతులు తిట్టొచ్చు అనే కోణంలో వ్యవహరించడం జరుగుతుంది బాల్క సుమన్. బాల్క సుమన్ వ్యవహరించిన తీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన అంటే ఒక యూనివర్సిటీలో చదివిన విద్యార్థి మాటలు ఇట్లా ఉండనే ఉండవు మిత్రులు. ఎందుకంటే ఈయన చదువుకున్నది ఏం లేదు అక్కడ, నాన్ బోర్డర్గా ఉంటూ అక్కడ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎవరైతే బోర్డర్లు ఉన్నారో వాళ్ళకి కూడా వాళ్ళ తిండి తిని బతికినోడు బాల్క సుమన్. కాబట్టి దొంగతనంగా వెళ్ళి తిండినోడు. ఎందుకంటే అక్కడ బోర్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బోర్డర్స్ అందరూ కూడా తిన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ డైనింగ్ హాల్ నుంచి వచ్చిన తర్వాత ఈయన పోయి దొంగతనంగా పోయి తిండి తిని అక్కడ ఉన్నటువంటి బోర్డర్స్కి అన్యాయం చేసిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాలకు వచ్చి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేస్తే కేసీఆర్ కాళ్ళ దగ్గర పోయి కేసీఆర్ కాళ్ళు ఒత్తి పదవులు తెచ్చుకున్న వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో లేదంటే విద్యార్థి సంఘం నేతగా నేను ఒక్కడనే ఉద్యమం చేసిన కోణంలో అనేక సొల్లు కబుర్లు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి అనేక మంది ఉద్యమకారులు చనిపోతే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఉద్యమకారులు కూడా చనిపోతే వాళ్ళ శవాల మీద పేలాలు ఏరుకుంటూ ఉద్యమాలు చేసిన నాయకుడు బాల్క సుమన్. కాబట్టి బాల్క సుమన్ మాటలు ఎప్పుడు కూడా ఇట్లనే గలీజ్గానే ఉంటాయి. రేవంత్ రెడ్డి జూటా సీఎం, ప్రాజెక్టులు అప్పగింతపై చెప్పినవన్నీ అబద్ధాలే. అంటే బాల్క సుమన్ లాంటి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇంకా పేపర్లో టీవీలలో ఇలా ముఖాలు కనిపిస్తలేవు కాబట్టి ముఖాలు టీవీలలో పేపర్లో కనిపించాలంటే ఇలా చెప్పులు పట్టుకోవాలి. గతంలో కూడా ఉద్యమం సమయంలో కొనసాగుతున్నప్పుడు ఈయన ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన టీవీ లైవ్ షోలోనే కొట్టడం జరిగింది, లైవ్ షోలోనే. ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే నాకు బీఫామ్ రావాలి, కేసీఆర్ దృష్టిలో పడాలి, పార్టీ దృష్టిలో పడాలని కొనలో అప్పుడు లైవ్లో ఒక వ్యక్తిని కొట్టడం జరిగింది, కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తిని. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఓడిపోయింది, తుక్కుగా పెద్దపల్లి ప్రజలు ఓడించడం జరిగింది. ఇక పేపర్లో టీవీలో కనిపిస్తలేడు, ఎవరు కార్యకర్తలు పట్టించుకోలేరు. నన్ను పట్టించుకోవాలంటే పేపర్లో టీవీలో రావాలంటే ఏదో ఒకటి చేయాలనే కోణంలో రేవంత్ రెడ్డిని తిడుతూ ప్రెస్ మీట్లో చెప్పు పైకి పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కడి ఇచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ. ఎందుకంటే అట్లా ఓట్ల ద్వారానే తెలుస్తుంది ఎంతమంది ఓట్లు వేసారు, టీఆర్ఎస్కి ఎంతమంది ఓట్లు వేసారు, కాంగ్రెస్కి ఎంతమంది ఓట్లు వేసారు. టీఆర్ఎస్ వాళ్ళు 39 మంది గెలిస్తే 65 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు. మరి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పులు ఉన్నాయా, టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఎక్కువ చెప్పులు ఉన్నాయా? కాంగ్రెస్ వాళ్ళు కనుక ఒక నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు లేదంటే ఒక ఊరికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ తీసుకొచ్చి చెప్పుల మీద వేస్తే ఆ చెప్పులలో మునిగిపోతాడు బాల్క సుమన్. మరి అవసరమా ఇట్లా ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ చెప్పుతో కొడతాని అనే కోణంలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఇది సంస్కారం? ఈయన చదువుకున్న వ్యక్తి అయినా ఏమన్నా చదువుకున్నాడు ఇట్లనే మాట్లాడా? కాబట్టి తస్మత్ జాగ్రత్త. జనం సమాజం అంతా గమనిస్తుంటారు ఇలాంటి విషయాలు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటున్నారు. ప్రజలు ఓట్ల ద్వారా ఓడించడం జరిగింది, అయినా టీఆర్ఎస్ వల్ల బుద్ధి మారతలేదు. అవినీతి అక్రమాలు భూ కబ్జాలు చేశారు కాబట్టి ఈసారి ఆ కబ్జాలు చేసేందుకు అవకాశం లేదు. అదేవిధంగా భూదందాలు ఏవైతే చేసారో, భూముల కబ్జాలు ఏవైతే చేసారో అవన్నీ కాంగ్రెస్ పార్టీ బయటికి తీసేటట్టుంది, మా ఇజ్జత్ పోయేటట్టుందనే కోణంలో ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీలు వ్యవహరించడం జరుగుతుంది. అసలు టీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఈ తెలంగాణ సమాజం ఓడించింది? 2 సార్లు గెలిపించిన ఈ తెలంగాణ సమాజం ఎందుకు మిమ్మల్ని ఓడించింది? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు, కేసీఆర్ కట్టించలేదు. 50 ఏళ్లకు పెన్షన్ సొల్లు కబులు చెప్పిండు, అది చేయలేదు. అదేవిధంగా దళిత సోదరుని ముఖ్యమంత్రి చేస్తానని గబ్బు మాటలు చెప్పిండు, అది చేయలేదు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూములు ఇస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పిండు, అది చేయలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తానని లంగ మాటలు చెప్పిండు, అది చేయలేదు. కాబట్టి తెలంగాణ సమాజం ఓడిపోయింది, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పటికైనా మారండ్రా నాయన అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొనడం జరుగుతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కౌంటర్ ఇవ్వడం జరిగింది బాల్క సుమన్కి. ఎన్నికల్లో జనం చెప్పుతో కొట్టిన బుద్ధి రాలే, కేటీఆర్ అండ్ టీం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, అద్దంకి దయాకర్ లేదంటే ప్రజలు పండబెట్టి తొక్కుతారని వార్నింగ్. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఎన్నికల్లో ఓడించిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే ప్రజలు పండబెట్టి తొక్కుతారని హెచ్చరించారు. ఇకపై కూడా ఆ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు సోమవారం దయాకర్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలకి గులాబీ నేతలు తల తట్టుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. ఫ్రస్ట్రేషన్ లో ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే నేతలను తరిమేసే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్
సన్నాసిగాళ్ళ మాటలను ప్రజలు పట్టించుకోవద్దన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ అండ్ టీం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. రెచ్చగొట్టే మాటల ద్వారా తమను అబాస్ పాలు చేయాలని చూస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయటకు తీస్తామని చెప్పారు. గులాబీ నేతలు విషం చిమ్మే పనులు చేస్తున్నారని వారిపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కేటీఆర్ బల్పుతోనే బీఆర్ఎస్ ను ఎన్నికల్లో ఓడించారని, ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అద్దంకి దయాకర్ హెచ్చరించారు. ఇక పిచ్చి పిచ్చిగా మాట్లాడితే గాడిద మీద ఊరేగిస్తాం బాల్క సుమన్ కు కాంగ్రెస్ నేత చలగాని దయాకర్ గౌడ్ వార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఓయుకు ఎత్తుకొచ్చి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పిసిసి అధికార ప్రతినిధి చనగాని దయాకర్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకుంటే ఒళ్ళు చింతపండు అవుతుందన్నారు. గాంధీ భవన్ లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ సర్కార్పై వ్యక్తిగత దూషణలు చేస్తే రాష్ట్రంలో తిరగకుండా చేస్తామని సుమన్ హెచ్చరించారు. కేసీఆర్ మూతి నాకే కుక్కవు, కేసీఆర్ తినేసిన బొక్కలను చీకే వ్యక్తివి, రాష్ట్ర ప్రజలను దోచుకున్న దొంగలకు కాపలాదారునివి, చెన్నూరులో ప్రజలు తన్నితే ఇక్కడ పడ్డావని ఆయన మండిపడ్డారు. 10 ఏళ్లు దొంగలు దోపిడీదారుల మీద యుద్ధం చేసి సీఎం రేవంత్ రెడ్డి గురించి 10 ఏళ్లు దొంగలు దోపిడీదారుల మీద యుద్ధం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి సుమన్ కు లేదని మండిపడ్డారు. పిచ్చి మాటలు మాట్లాడుతున్న బాల్క సుమన్ కు కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయకులను చంపిండు చారగొండ వెంకటేష్. 10 ఏళ్లుగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామనే భయంతోనే కేటీఆర్ హరీష్ రావు పిచ్చిగా మాట్లాడుతున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేష్ అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సైంటిఫిక్ ఆధారాలతో ప్రాజెక్టుల గురించి మాట్లాడారని, అది జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే బాల్క సుమన్ కు చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బాల్క సుమన్ అమాయక విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్న నీచుడని, సుమన్ వల్లే శ్రీకాంతాచారి వేణుగోపాల్ రెడ్డి చనిపోయారని ఆరోపించారు. బాల్క సుమన్ దళిత ద్రోహి పున్నా కైలాష్. నీటి దోపిడిపై సమాధానం చెప్పలేక హరీష్ రావు, కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి పున్నా కైలాష్ అన్నారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ బాల్క సుమన్ దళిత ద్రోహి అని, పదవులు వస్తే ఆయన దళితులకు చేసిందేమీ లేదని విమర్శించారు. తిండికి లేక రబ్బరు చెప్పులతో తిరిగే సుమన్ దళితుల పేరు చెప్పి పదవులు తెచ్చుకుని 1000 కోట్లు దోచుకున్నాడని కైలాష్ ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ద్రోహి కేసీఆర్ కు కొమ్ము కాస్తున్న సుమన్ ను ప్రజలకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించడం జరిగింది. ఎందుకు మాట్లాడతారు గబ్బు మాటలు మాట్లాడి మీడియాలో రావాలి కనిపించాలనుకుంటారు మీరు, కానీ ఇజ్జత్ ఉండాలి. ఇప్పటికే ఓడించారు, ఇంకా సిగ్గు లేకపోయా, మళ్ళీ వస్తావు భవిష్యత్తులో. ఇక